హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే జియో కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని హెచ్ఆర్ రిక్రూటర్స్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది అనమాట. సో హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మనకు మంత్లీ 18,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా తక్కువ క్వాలిఫికేషన్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు జియో కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి మనకు వెరీ రీసెంట్గా జస్ట్ 15 అవర్స్ అయితే ఇక నోటిఫికేషన్ అయితే మనకు పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో మ్యాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. గైస్ ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి బ్లెండెడ్ ప్రాసెస్ అంటే కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్స్ని రిక్రూట్ చేసుకోవడం కోసం ఇక నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగిందనమాట. బోత్ మనకు చాట్ ప్రాసెస్, ఈమెయిల్ అలాగే వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అయితే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. గైస్ మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నమాట. సో ఇక్కడ చూడండి రిమోట్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్ అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే మీరు హ్యాపీగా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలాగే ఇక నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై ఫర్ దిస్ పొజిషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే దీంతో పాటు మీకు ఏమైనా 6 months బీపీఓ కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే, వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ మ్యాండేటరీ అయితే కాదు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హైరింగ్ ఫర్ బ్లెండెడ్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ చాట్, ఈమెయిల్, వాయిస్ అని చెప్పేసి సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే గైస్ మనకు జియో కస్టమర్స్ అయితే ఉంటారు కదా. సో జియో కస్టమర్స్కి అయితే మీరు కాల్స్ చేసేసి సో ఇక రీఛార్జెస్ ప్లాన్స్కి సంబంధించి కావచ్చు అండ్ అలాగే సో ఈ యొక్క జియో ఆఫర్స్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, అలాగే ఈమెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, మీరు జియో కస్టమర్స్కి అయితే ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అండ్ అలాగే ఆఫర్స్ గురించి, జియో రీఛార్జెస్కి సంబంధించి మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తారో సో ఇక క్వెరీస్ని కూడా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఓవర్ది మీరు చాట్ ప్రాసెస్, ఈమెయిల్స్, వాయిస్ ప్రాసెస్ ద్వారా మాత్రమే ఇక వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో సమ్టైమ్స్ మనకు కస్టమర్సే కాల్స్ చేయడం జరుగుతుంది. సో ఇన్కమింగ్ కాల్స్ కూడా మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్కి అయితే మీరు బెస్ట్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% ఇక కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రొటేషనల్ షిఫ్ట్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో 24/7 ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి ఎవరైతే విల్లింగ్ ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి అనమాట. సో నైట్ షిఫ్ట్స్లో కూడా వర్క్ చేయడానికి విల్లింగ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో వీక్లీ మీరు 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో 2 to 2.4 lakh per annum శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. డిపెండ్స్ ఆన్ డాక్యుమెంట్స్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో ఇంకా ఎక్కువ శాలరీ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఇంకా ఎక్కువ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అయితే 2 to 2.4 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 18,000 to 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ చేస్తూ మంత్లీ మీరు 18,000 to 20,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ పింగ్ యువర్ రెజ్యూమ్ అని చెప్పేసి మనకి ఇక్కడ హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్
ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు హెచ్ఆర్ నేమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, వైష్ణవి అని చెప్పేసి హెచ్ఆర్ రిక్రూటర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్. సో మీరు డైరెక్ట్ గా మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఇక నెంబర్ కి వాట్సాప్ అయితే చేసేసేయండి గైస్. వాట్సాప్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ ని వాళ్ళు రివ్యూ చేసేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళు సో కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఇక్కడ టెలిఫోన్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి మళ్ళీ కాల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో వన్స్ మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత సో డాక్యుమెంట్స్ అన్ని ఓకే అనుకుంటే మిమ్మల్ని అయితే వాట్సాప్ గ్రూప్ అయితే వీళ్ళు జాయిన్ చేయడం జరుగుతుంది. అయితే జాయిన్ చేసేసి మీకు వర్క్ అయితే అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో మాక్సిమం యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే యొక్క వాట్సాప్ నెంబర్ కి అయితే సెండ్ చేసేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో వర్క్ చేయడానికి ల్యాప్టాప్ అయితే మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే గుడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టయితే మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ లొకేషన్ మనకు దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆఫీస్ లొకేషన్ వెస్ట్ బెంగాల్ అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ఇక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వేకెన్సీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మాక్సిమం వీడియో చూస్తుంటేనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో మీకైతే ఇంగ్లీష్లో ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే దీంతో పాటు కస్టమర్ సర్వీస్, బ్లెండెడ్ ప్రాసెస్, బీపీఓ కస్టమర్ సర్వీస్, నాన్ వాయిస్ ప్రాసెస్, వాయిస్ ప్రాసెస్, కస్టమర్ హ్యాండ్లింగ్, ఈమెయిల్ ప్రాసెస్, చాట్ ప్రాసెస్. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. ఇక స్కిల్స్ అని మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి మీరు సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తారంటే మీకు సో నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు హైరింగ్ ఫర్ రిలయన్స్ జియో అని చెప్పేసి ఇలా మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వస్తేనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క రెజ్యూమ్ని మీ యొక్క ప్రొఫైల్ అయితే వీళ్ళు రివ్యూ చేసేసి మిమ్మల్ని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి సో మీకు టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.